30 గెలుస్తాం అనుకున్నట 17 వచ్చినాయట. అర్రే ఎంత పని అయిపోయా. నువ్వు తిరగకపోతే మొత్తం ఆ సిరిసిల్లనే ఉంటుంది, అది కూడా వీక్తదేమో అని. బయటకు వచ్చినావా అసలు? నువ్వు ఏమైనా పని చేసినావా? క్షేత్రస్థాయిలో గట్టి పోటీ ఇచ్చిందట. కాంగ్రెస్కు ఆశించినన్ని స్థానాలు రాలే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసిన ఒక్క మున్సిపాలిటీ గెలవలే. ఇప్పుడు వాళ్ళు ఒక్క మున్సిపాలిటీ గెలిచిరో గెలవలేదో పక్కన పెట్టు, 2 కార్పొరేషన్స్లో సింగిల్ లార్జెస్ట్ అయ్యారు కదా. మరి నువ్వు కార్పొరేషన్స్లోని పరిస్థితి ఏంది? ఇంతకుముందు అదే లెక్క మొత్తం. కార్పొరేషన్లలో మీ పార్టీ కనీసం పోటీ ఇవ్వలే కదా. మరి దాని గురించి ఎందుకో చెప్పడు. ఫార్ములా ఈ కేసులో మళ్ళీ విచారణకు పిలిచి సాధించేది ఏంటి? జైల్లో వేసినా భయపడం. నువ్వు అనుకుంటున్నావు నన్ను జైలు వేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, చంద్రబాబు అయిండు, రేవంత్ రెడ్డి అయిండు, ఇంకొక ఆయన అయిండు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నామేమో. నీకు ఆ కళ లేదు, నీ ముఖంలో అది ఏ కోశాన కూడా కనబడతలేదు. అర్థమైందా? కాకపోతే మళ్ళా సిరిసిల్లలో గెలిస్తేమో జైలుకి పోతే, అంతే తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. అది కూడా కష్టం, ఎవరైనా గట్టివాడు వస్తే. బీఆర్ఎస్కు సినిమా ముందుందట. మున్సిపల్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే, ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ కోట్లేసిరు. సిపిఐకి తోక పార్టీగా బీఆర్ఎస్ అట. ఓ తోక పార్టీకి నువ్వు తోకమంటుంది అలా అన్నని. అదే తోక పార్టీ అంటే తోక పార్టీకి నువ్వు తోక లెక్క వ్యవహరిస్తున్నావు. వాళ్ళు అడగలేదు. కొత్తగూడెంలో నువ్వేదో ఫోన్ చేసి మేము మీకు మద్దతు ఇస్తా అని మాట్లాడుతున్నాడు. గింతకు దిగజారిరు వీళ్ళని అన్నం తిడుతున్నది. ఫస్ట్ ఆమెకు సమాధానం చెప్పరాదు. ఆమె 40 గెలిచినా నేను అంటుంది, నువ్వేమో 17 వచ్చినాయి నాకు అంటున్నావు. నేను పార్టీయే పెట్టలేదు, ఇంకా నేను 40 గెలిచినా అని అంటుంది. ఎవరు? కవిత ప్రెస్ మీట్ పెట్టి. నువ్వేమో నేను 30 గెలుస్తావు అనుకున్నాం కానీ 17 వచ్చినాయని నువ్వు అంటున్నావు. ఫస్ట్ మీ ఇద్దరు తెలుసుకోవాలి. ఆమె అన్నదానికి నువ్వు ఆన్సర్ చేయాలి ఫస్ట్, ఆమె చేసిన ఆరోపణలకి.